హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? సో ఈ వీడియో వచ్చేసి కంద ఫ్రై అనమాట. ఇది మనకి సాంబార్లోకైనా లేదా స్నాక్ లాగా తినాలంటే మనకి చాలా టేస్టీగా చాలా బాగుంటుంది అనమాట. సో ఇవి వచ్చేసి నేను చిన్న తీసుకున్నాను అనమాట. చిన్న బౌల్ సైజు కంద అయితే తీసుకున్నాను. సో వీటిని ఒక 2 టైమ్స్ పైన క్లీన్ చేసుకోవాలి. అలా క్లీన్ చేసుకున్న తర్వాత కుక్కర్ తీసుకొని అందులో కంద మునిగే వరకు వాటర్ పోసుకొని ఒక 2 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. 2 విజిల్స్కే బాగా ఉడికిపోతాయి అన్నమాట. ఇంకెక్కువ వస్తే ఏంటంటే మనకి ముద్ద అయిపోతాయి. 2 విజిల్స్ రాగానే స్టవ్ ఆఫ్ చేసి అవి బాగా ఆరిపోయిన తర్వాత పీల్ అంతా తీసేసి చిన్న మన సైజుని బట్టి చిన్నవైతే 2, పెద్దవైతే 3 పీసెస్గా అలా మొత్తాన్ని పీసెస్గా కట్ చేసుకోవాలి. సో సైజుని బట్టి మీరు కట్ చేసుకోండి. నేనైతే అన్నీ చిన్నవి ఒకే సైజులో ఉన్నాయి కాబట్టి ఒక్కొక్కటి వచ్చేసి 2 పీసెస్గా కట్ చేసుకున్నాను. సో వీడియోలో చూపిస్తున్నాను కదా, ఆ సైజులో కట్ చేసుకుంటే మనకి బాగుంటుంది అనమాట. సో అలా కట్ చేసుకున్న తర్వాత ఏం చేయాలంటే వాటన్నిటిని ఒక గిన్నెలోకి తీసుకొని అందులో ఒక 2 టేబుల్ స్పూన్ రైస్ ఫ్లోర్ లేకపోతే కార్న్ ఫ్లోర్ అయినా వేసుకోవచ్చు. నేనైతే రైస్ ఫ్లోర్ వేసుకున్నాను, ఒక 2 టేబుల్ స్పూను. తర్వాత అందులో సో మీరు క్వాంటిటీని బట్టి అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట. నేను తీసుకున్న కందకి 2 టేబుల్ స్పూన్ అయితే రైస్ ఫ్లోర్ సరిపోతుంది. సో మీరు తీసుకున్న దాన్ని బట్టి మీరు అడ్జస్ట్ చేసుకోండి. అలాగే అందులో ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవడం వల్ల మనకి కలర్ వస్తుంది. అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది అనమాట. సో ఇలా పసుపు వేసుకున్న తర్వాత అందులో రుచికి సరిపడా కారం, మీరు కారం ఎక్కువ తినేవాళ్ళు అయితే కొంచెం ఎక్కువ వేసుకోండి. మేము తినేదాన్ని బట్టి నేనైతే కారం అడ్జస్ట్ చేసుకున్నాను. అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసుకొని మొత్తాన్ని ఒక్కసారి మిక్స్ చేయాలి. గట్టిగా అవసరం లేదు, జస్ట్ పైన అట్లా అటు ఇటు తిప్పుతూ మిక్స్ చేసుకోవాలి. సో అలా మిక్స్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒక టేబుల్ స్పూన్ రైస్ ఫ్లోర్ వేసుకోవడం వల్ల ఏంటంటే మనకి అంటుకోకుండా ఉంటాయి అన్నమాట. సో ఒక టేబుల్ స్పూన్ మళ్ళీ రైస్ ఫ్లోర్ వేసుకొని ఒకసారి మొత్తాన్ని మిక్స్ చేసుకోవాలి. సో అలా మొత్తాన్ని ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత ఏంటంటే ఒక 1 or 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. మనం ఏదైతే ఫ్రై చేస్తామో ఆయిల్ వేసుకోవడం వల్ల ఏంటంటే మనకి ఏదైతే స్టఫ్ ఉందో అదంతా పీసెస్కి బాగా పడుతుంది అనమాట. అలా పట్టడం వల్ల ఏంటంటే మనకి తినేటప్పుడు క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి. సో ఒక 1 or 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. సో ఈలోపు మనం డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ ప్రిపేర్ చేసుకున్నాము. సో నేనైతే డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకొని స్టవ్ ఆన్ చేసి వేడి చేసుకున్నాను. ఆయిల్ అనేది బాగా వేడైన తర్వాత మనం ఒక్కొక్కటిగా తీసుకొని మొత్తాన్ని దాంట్లో వేసుకోవాలి. సో అలా మనకి ఎన్నిసార్లు అయితే వస్తాయో అన్నిసార్లు మొత్తాన్ని వేసుకొని ఫస్ట్ వేయగానే మనం వాటిని కదపకూడదు అనమాట. సో అలా వేసిన తర్వాత 1 నిమిషం తర్వాత వాటిని మొత్తాన్ని కదుపుకుంటూ ఈవెన్గా ఫ్రై చేసుకోవాలి. కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు ఈవెన్గా ఫ్రై చేసుకోవాలి. సో అలా మనకి ఎన్ని ఆయిల్ అయితే అవుతాయో అన్ని ఆయిల్ వేసుకొని మొత్తాన్ని ఒకసారి ఫ్రై చేసుకొని పక్కకు తీసుకోవాలన్నమాట. సో నాకైతే నేను తీసుకున్న క్వాంటిటీ నాకు 3 టైమ్స్ అయితే వచ్చిందనమాట. సో 3 సార్లు అయితే నేను ఫ్రై చేసుకున్నాను. సో ఇలా మొత్తం ఫ్రై చేసుకున్న తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. ఇవన్నీ పక్కన పెట్టుకొని ఈలోపు మనం పోపు రెడీ చేసుకుందాము. సో చూసారు కదా, మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ అయితే వచ్చాయి. సో ఇలా వచ్చినప్పుడు మనం మొత్తాన్ని తీసుకొని ఒక బౌల్లోకి వేసుకోవాలి. ఇలా మొత్తం తీసుకొని తర్వాత మళ్ళీ స్టవ్ ఆన్ చేసి ఒక చిన్న ప్యాన్ పెట్టుకొని అందులో 2 నుంచి 3 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. సో అందులో తాలింపు గింజలు, మినువులు, అలాగే జీలకర్ర, ఆవాలు ఏ ఉంటే అవి అలా మొత్తాన్ని వేసుకోవాలి. మొత్తం వేసుకున్న తర్వాత అన్నీ ఫ్రై చేసుకోవాలి. అవన్నీ ఫ్రై అయిన తర్వాత అందులో 1 లేదా 2 రెడ్ చిల్లీ వేసుకొని అవి కూడా మొత్తం ఫ్రై చేసుకోవాలి. ఇలా మొత్తం ఫ్రై అయిన తర్వాత ముందుగా మనం రెడీ చేసుకున్నాం కదా కంద ఫ్రై. సో వాటన్నిటిని ఏం చేయాలంటే ఇలా తాలింపు మొత్తం వేగిన తర్వాత అందులో వేసుకొని మనం మొత్తాన్ని మిక్స్ చేయాలి. సో అందులో కరివేపాకు, అలాగే 2 లేదా 3 వెల్లుల్లి కచ్చాపచ్చగా వేసుకొని అది కూడా ఫ్రై చేసుకొని ముందుగా ప్రిపేర్ చేసుకున్న కంద ఫ్రై మొత్తాన్ని ఆ పోపులో వేసి ఒకసారి మొత్తాన్ని మిక్స్ చేసుకోవాలి. సో మీరు కారం అనేది మీరు ముందుగా ప్రిపేర్ చేస్తారు కదా, అప్పుడు సరిపోకపోతే ఎక్స్ట్రా ఇట్లా యాడ్ చేసుకోండి. నేనైతే సరిపోలేదని ఇట్లా యాడ్ చేశాను. సో మీరు అప్పుడు సరిపోతే ఇట్లా యాడ్ చేయని అవసరం లేదు.
అంతేనండి, చాలా సింపుల్. ఇది సాంబార్లోకైనా పప్పుచారులోకైనా లేదా మనం కొంచెం స్నాక్గా తినడానికైనా చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. సో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే ఏం చేయాలో తెలుసు కదా, ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అలాగే పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఇప్పుడే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.